ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడ, చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్లే ముందుగా, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మాట నాయన ప్రభా మా జీవితాన్ని వెలిగించే మాటగా ఈరోజు నాయన ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడండి అయ్యా. నీ స్వరం వినే నాయన హృదయాలను మీరే మాకు అనుగ్రహించండి అయ్యా. నేను నీ యొక్క నీతి మార్గంలో మమ్మల్ని నడిపించి నేను నీ బిడలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మీరే తీర్చిదిద్ది మమ్మల్ని మీరే వాడుకోమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, హౌ టు కమ్యూనికేట్ విత్ గాడ్. మనం దేవునితో ఎలా మాట్లాడాలి, మనం దేవునితో ఎలా సంభాషణ చేయాలి, మనం దేవుని ఎలా కలుసుకోవాలి అనే వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. రెండు విషయాలు మనం ధ్యానిస్తే, మొదటిగా మనము దేవునితో మాట్లాడటం కష్టమా, లేదా దేవుడు మనతో మాట్లాడటం కష్టమా? చెప్పండి. దేవుడు మనతో మాట్లాడటమే కష్టం. మనము కలిగిన దేవుడు, మన దేవుడు యేసయ్య మాట్లాడే దేవుడు, మౌనంగా ఉండే దేవుడు కాడు. హెచ్చరించే దేవుడు, గద్దించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటారు, నా గొర్రెలు నా స్వరము వినెను, నేను వాటిని ఎరుగుదును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టెద్దును అని ప్రభు మాట్లాడారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన మాట ప్రకారంగా ఆయన స్వరమును రికగ్నైజ్ చేసే మైండ్ను మనం కలిగి ఉన్నామా? ఆయన యొక్క స్వరమును మనం వినగలుగుతున్నామా? ఈరోజు మనం ఆయనకు తెలుసా? ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం ఆయనకు తెలుసా? సీఎం గారు మనకు తెలుసా? మనకు సీఎం గారు తెలుసా అంటే, మనకే సీఎం గారు తెలుసు, మనం ఎవరో సీఎం గారికి తెలియదు. తెలియాలంటే ఆయనకి దగ్గరగా ఉండాలి. అలాగే మన దేవునికి మనం ఎప్పుడైతే దగ్గర అవుతామో మనం ఆయనకి తెలుస్తామండి. ఏదో సంవత్సరానికి ఒకసారో పండగ క్రైస్తులుగా వచ్చి మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి ఆపదొచ్చిన తర్వాత ప్రభువా అని ప్రార్థన చేస్తే, నీవెవరో నాకు తెలీదు, నిన్ను ఎప్పుడు కూడా నేను చూసి ఉండలేదు అని ప్రభు మనతో మాట్లాడతాడు. ఆ పరిస్థితిని మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదండి. మనం ప్రార్థన చేయగా, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థన మొర దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుడు చూడాలి, ఓ ఇది రమేష్ ప్రార్థన, ఇది సురేష్ ప్రార్థన, ఇది మార్తా ప్రార్థన, ఇది పౌలు ప్రార్థన, ఇది ప్రసాద్ ప్రార్థన అని దేవుడు మన ప్రార్థన బట్టి మనల్ని గుర్తిరిగే విధంగా మనం దేవుని సన్నిధిలో కనబడాలండి. అప్పుడే దేవుని స్వరము మనం వినగలుగుతాం, స్వరాన్ని ఆయన వినగలుగుతాడు. ఆయన స్వరమును మనం హృదయం అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం వినాలి. అదేంటి, మనం మాట వినాలంటే చెవి ద్వారా కదా, హృదయం ద్వారా వినటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. చెవి ద్వారా విన్నప్పటికీ కూడా నీ హృదయము ఆ టైంకి డిస్టర్బ్గా ఉందనుకోండి, నువ్వు చెవి ద్వారా వినినప్పటికీ కూడా, ఎంత క్లియర్గా ఉన్నప్పుడు కూడా ఆ మాట నీ హృదయంలోనికి వెళ్ళదు, బయటకు పోతుంది. ఎవరన్నా అంటారు, ఎరా మాట విన్నావా అంటే, ఏం మాట్లాడావు మళ్ళీ ఒకసారి చెప్పవా అంటారు. ఆ మాట ఎందుకు అంటారంటే, వాళ్ళు క్లియర్గా చెప్పారు, కానీ ఆ చెప్పే సమయానికి మనం ఏం చేసామంటే ఏదో ఆలోచిస్తూ డిస్టర్బ్గా వినటం ద్వారా వాళ్ళు ఎంత క్లియర్గా చెప్పినా మనం క్లియర్గా లేకపోవటం వల్ల ఆ మాట మన హృదయంలోనికి వెళ్ళదు. ఇలా చాలామందికి మనకి జరుగుతూ ఉంటుంది. మన దేవుడు చిన్న చిన్న విషయాలతో కూడా చాలా క్లియర్గా మాట్లాడతాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా నాతో కూడా ప్రభు చాలాసార్లు మాట్లాడారు, అలాగే మీతో కూడా ప్రభు చాలాసార్లు మాట్లాడి ఉండొచ్చు. ఉదాహరణకు జాయిస్ మేరీ గారు, దైవ సేవకురాలు, మనందరికీ తెలుసు. ఆమె మినిస్ట్రీ స్టార్టింగ్లోనటండి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారంట షాపింగ్కి అని. వెళ్ళిన తర్వాత మొత్తం షాపింగ్ అంతా చేసేసి ట్రాలీలో మొత్తం సరుకులని వేసేసుకుని తన యొక్క కార్ పార్కింగ్ వరకు కూడా ట్రాలీని తెచ్చుకొని ఆ కారులో సరుకులు వేసేసుకొని ఆ ట్రాలీని అక్కడే విడిచిపెట్టేసి కారు ఎక్కేశారట. వెంటనే దేవుడు ఆమెతో మాట్లాడారట, నీవు ఆ ట్రాలీని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ పెట్టేసేయాలి.
వెంటనే ఆమె హృదయంలో అనుకుంటుందంట, అందరూ అలాగే తెస్తున్నారు కదా, అందరూ అలాగే పెట్టేస్తున్నారు కదా, నేను ఇందులో తప్పేం చేశాను, నేను రైటే చేశాను కదా అనుకుందంట ఆవిడ. మరలా ప్రభు ఆమెతో మాట్లాడుతున్నారట, నువ్వు అందరిలా చేయకూడదు, నీవు అందరికన్నా ప్రత్యేకమైన దానివు, నువ్వు అలా చేయకూడదు, అందరూ చేసినట్లుగా నువ్వు చేయకూడదు. మరలా కారు దిగి ఆ ట్రాలీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో అక్కడే ఆ ట్రాలీను పెట్టేయడం జరిగిందంట. మనము అందరితో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. లోకమంతా ఒకవైపు ఉండొచ్చు, కానీ మనం స్పెషల్గా దేవుని బిడ్డలుగా మనము సెపరేట్గా ఉండేవారుగా ఉండాలి. దేవుని స్వరం మనం వినాలంటే మనం ఎలా ఉండాలి అంటే మన హృదయము సున్నితంగా ఉండాలి. సున్నితంగా ఉండాలి అంటే మన హృదయము ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఉండాలి, చెడ్డ తలంపులు లేకుండా ఉండాలి. అప్పుడే దేవుని స్వరమును మనం వినగలం. ఉదాహరణకు దైవ సేవకుడైన ఎలీ మనందరికీ తెలుసు. ఎలీ తన యొక్క కుమారుని గద్దించలేకపోవటం వల్ల అతను డిస్టర్బ్గా ఉన్నాడు కొన్ని విషయాల్లో. ఆ ప్రక్కనే ఉన్నాడు బాలుడైన సమూయేలు. అందరూ పడుకున్నారు, కానీ డిస్టర్బ్ మైండ్తో ఉంటున్న ఎలీ గారు, అలాగే ప్రక్కనే ఉంటున్న సమూయేలు ఉన్నారు. దేవుని స్వరం వస్తుంది, కానీ డిస్టర్బ్ మైండ్తో ఉంటున్న ఎలీ గారికి ఆ స్వరం వినబడట్లా. మరి సున్నితమైన హృదయం గల బాలుడైనటువంటి సమూయేలు ఆ యొక్క మాటలను, ఆ స్వరాన్ని వినగలుగుతున్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన దేవుడు వినట్లేదేమోనని. కానీ మన అందరి మాటను దేవుడు వింటాడండి, కానీ ఆయన రెస్పాండ్ అవ్వడు. ఎందుకు అంటే ఆయనకు మనకు మధ్య పాపం అనే అడ్డుగాడ ఉండటం బట్టి, మనలో హృదయంలో అన్ని చెడు తలంపులు డిస్టర్బ్ మైండ్తో ఉండటం బట్టి మనం ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన అక్కడ వరకే వెళ్ళి ఆగిపోతుంది. యెషయా గ్రంథము 59:1-2 వచనాల ప్రకారంగా. కానీ దేవుడు మన హృదయములో, మన నోటితో మాట్లాడే మాటే కాదట, మన హృదయములో గుసగుసను కూడా దేవుడు వినగలడండి. ఈరోజు ఈ మాటలను బట్టి మనం ఎవరైనా మాట్లాడితే చెవి ద్వారా వింటాం. ఈరోజు దేవుని యొక్క మాటను మన హృదయాన్ని చెవిగా మార్చేసుకొని చాలా అబ్జర్వ్గా, చాలా క్లీన్గా ప్రభు ఏం మాట్లాడుతున్నారో, ఆయన వాక్యం ఏం మాట్లాడుతుందో, దైవ సేవకుడు ఏం మాట్లాడుతున్నారని వాక్యాన్ని వినే విధంగా మనం థాట్స్ని పెట్టుకోవాలి. చాలామంది చర్చెస్కి వెళ్తారు, కానీ చర్చిలో సేవకుడు వాక్యం చెప్తూ ఉంటాడు, కానీ వారి యొక్క ఆలోచనలన్నీ కూడా బయటే ఉంటుంటాయి. అలాంటి టైంలో దేవుని స్వరం వారి యొక్క హృదయంలోనికి వెళ్ళదు. చెవిదారు వింటారు, ఏదో మాట వస్తుంది, కానీ ఆ మాటను వారి హృదయంలో పెట్టుకోలేకపోతారు. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, అన్యులతో మాట్లాడతారు, దైవ సేవకులతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు, ఎవరితోనైనా మాట్లాడగలరు. చూడండి, మన ఇశ్రాయేలు బానిసగా ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరం కొరకు వారు తప్పిస్తుండగా జెరుబ్బేలు టైంలో మరి అన్యుడైన కొరేసును కూడా దేవుడు వాడుకున్నాడు. కొరేసు ద్వారా దేవుడు మాట్లాడాడు, వెళ్ళి మీ యొక్క దేశానికి వెళ్ళి దేవుని యొక్క మందిరం కట్టుకోండి అని. అట్లా మనము దేవుని యొక్క స్వరాన్ని వినేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము వెలుగే ఉంది కనుక వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలుగునని, ఆ వాక్యంతో మనం ఎప్పుడైతే పట్టబడ్డామో వెలుగుగా మార్చబడాలి. అనేకులను వెలిగించే వారిగా ఈరోజు మనం నడవాలి. అటువంటి విధంగా సేవలో మనం ముందుకు సాగుతూ వెళ్ళిపోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.